ఒకరోజు రైల్వే స్టేషన్‌లో వాటర్ బాటిల్స్ అమ్మే వ్యక్తి దూరంగా బెంచ్‌పై కూర్చొనున్న ముసలి భార్యాభర్తని గమనిస్తాడు. వాళ్ళెందుకో దిగులుగా కూర్చుంటారు. అప్పుడు ఆ వ్యక్తి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, "మీరెవరి కోసమైనా ఎదురు చూస్తున్నారా?" అని అడుగుతాడు. దానికి ఆ ముసలి దంపతులు, "మా కొడుకు వచ్చి మమ్మల్ని తీసుకెళ్తాడయ్యా. ఒకవేళ తను రాకపోతే ఈ చిట్టీలో ఉన్న అడ్రస్ ఎక్కడుందో చెప్తే మేమక్కడికి వెళ్తాం." అప్పుడు ఆ బాటిల్స్ అమ్మే వ్యక్తి ఆ కాగితం తీసుకొని చదువుతాడు. అందులో ఏం రాసుంటుందంటే, వీళ్ళిద్దరూ మా తల్లిదండ్రులు. ఈ లెటర్ చదివిన వాళ్ళు వీరిని సమీపంలో ఉన్న వృద్ధాశ్రమంలో వదిలేయండి అని రాసుంటుంది. అప్పుడు ఆ వ్యక్తి ఆ కాగితాన్ని చూసి తనలో తానే ఆలోచించుకుంటూ, వీళ్ళకి కొడుకులున్నప్పటికీ ఎవ్వరూ కూడా తమ తల్లిదండ్రులని చూసుకోవటానికి ముందుకు రాలేదు. అసలైన బాధంటే ఇదే కదా! నాకెలాగూ తల్లిదండ్రులు లేరు. వీరినే నా తల్లిదండ్రులుగా చూసుకుంటానని ఆ అబ్బాయి ఏం చెప్తాడంటే, "మీ అబ్బాయి పని మీద అమెరికాకి వెళ్లారంట. రావటానికి కొద్ది రోజుల సమయం పడుతుందంట. అప్పటి వరకు మీరు నా దగ్గరే ఉండండి" అని చెప్పి ఆ అబ్బాయి ఆ ముసలి దంపతుల్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. ఈ వీడియో యొక్క సారాంశం ఏంటంటే, సుఖం, దుఃఖం అనేవి మన పిల్లల వల్ల రాదు. ఇవన్నీ కూడా మన కర్మల ఫలితాలు. పిల్లలు సుఖాన్ని ఇవ్వరు, అలాగే దుఃఖాన్ని కూడా ఇవ్వరు. మనందరము జన్మించిన తల్లిదండ్రుల్ని ఎలా ఆదరించాలో, వారిని ఎలా గౌరవించాలో నేర్చుకుంటే సరిపోతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోవద్దు. థాంక్ యూ.